నమస్కారం. జే న్యూస్ వార్తలకు స్వాగతం. నా పేరు రాము. ఈరోజు ముఖ్య వార్తలు. కోలాహలంగా జడ్పీ కార్యాలయం నామినేషన్ల ఆఖరి రోజు కావడం వల్ల జిల్లా పరిషత్ కార్యాలయం ఎన్నికల జాతరను తలపించింది. మద్దతుదారులతో అభ్యర్థులు నామినేషన్ హాజరు కావడంతో కార్యాలయం అంతా సందడి వాతావరణంగా నెలకొంది. జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి గడ్డు రోజులు రావడం పార్టీని బలోపేతం చేయడానికి శుక్రవారం రఘువీర, చిరంజీవి తదితర నాయకులతో జిల్లాలో బస్సు యాత్ర ప్రారంభం కానున్నది. పార్టీ పరంగా ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు. చిరంజీవి అభిమానులు ఇందిరా విజ్ఞాన భవనంలో సమావేశమై ఏర్పాట్లపై సమీక్షించారు. రాష్ట్ర చిరంజీవి అభిమాన సంఘ అధ్యక్షుడు ఆర్ స్వామినాయుడు మాట్లాడుతూ, చిరంజీవి గారి బస్సు యాత్ర సందర్భంగా, రేపు జరగబోయే బస్సు యాత్ర సందర్భంగా ఈరోజు శ్రీకాకుళం జిల్లా మెగాభిమాన సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో రేపు చిరంజీవి గారికి ఘనస్వాగతం చెప్పాలని జిల్లా అభిమానులంతా ఏకగ్రీవంగా నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా ఒక తీర్మానం కూడా చేయడం జరిగింది. ఇప్పుడు అనేక రకాలైన మద్యులు, పార్టీలు, అభిమానులది రకరకాలుగా వార్తలు వస్తున్న సందర్భంగా అభిమానులందరం కూడా అన్నయ్య వెంటే ఉంటామని, అన్నయ్యతోటే నడుస్తామని, అన్నయ్య ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో ఉంటామని ఇక్కడ అందరూ కూడా ప్రతిజ్ఞ చేయడం జరిగింది. మెగా అభిమానులందరూ కూడా చిరంజీవి గారి వెంటే నడుస్తామని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా రేపు వేలాది మంది చిరంజీవి గారితో పాటు స్వాగతం పలకటమే కాకుండా ఆయన బస్సు యాత్రతో పాటు అభిమానులంతా, రాష్ట్ర చిరంజీవితో అంతా కూడా ఏ జిల్లా వెళ్ళినా సరే అన్ని జిల్లాలో కూడా ఆయనతో పర్యటించాలని చెప్పి మేము ఏకగ్రీవంగా అనుకోవడం జరిగింది. ఆయన ఈ విజయవంత యాత్రలో మేము కూడా భాగస్వాములు అయ్యి రాబోయే కాలంలో ఈ రాష్ట్రాన్ని ఆదుకుంటారని, ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. అంటే ఈ పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టడం వల్ల చిరంజీవి గారి పార్టీకి కానీ చిరంజీవి గారికి ఎటువంటి నష్టం లేదు. చిరంజీవి గారికి అంటూ ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. చిరంజీవి గారికి అంటూ ప్రత్యేకమైన కుటుంబం ఉంది. పవన్ కళ్యాణ్ అభిమానం అంటే ఈ మధ్య వచ్చింది ఒక క్రీమ్ లాంటిది. ఆయన అసలైన సిసలైన నిజమైన అభిమానులంతా చిరంజీవి గారు వెంటే ఉన్నారు. చిరంజీవి గారు కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ ఎటువంటి భయం లేదు, ఎటువంటి ఆందోళన లేదు. ఆమదలవలస మున్సిపల్ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల పర్యవేక్షణ వివరాలను మున్సిపల్ కమిషనర్ ప్రత్యేక అధికారి నూకేశ్వరరావుకి తెలియజేశారు.
నూకేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కమిషనర్గా పనిచేస్తున్నాను. ప్రస్తుతం 4వ సాధారణ పురపాలక సంఘ ఎన్నికల్లో మొత్తం 159 మంది నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. అందులో 5గురు 2 చొప్పున దాఖలు చేయడం వల్ల అభ్యర్థులు వ్యాలిడిటీ గల అభ్యర్థులుగా 154 మందిని గుర్తించడం జరిగింది. అందులో వివిధ వార్డుల నుండి 73 మంది వాళ్ళ యొక్క నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ఇంకా ఈ రకంగా ఉపసంహరించుకోగా 81 మంది వివిధ వార్డుల్లో 81 మంది ప్రస్తుతం ఎన్నికల బరిలో ఉన్నారు. ఈ 81 మందికి పోస్టల్ బ్యాలెట్ పేపరు తయారు చేయడం జరిగింది. లోకల్గా పోస్టల్ బ్యాలెట్ పేపర్ ప్రింటింగ్ చేసి తీసుకొని రావడం జరిగింది. సర్వీస్ ఓటర్స్ కూడా మా దగ్గర ఉన్నటువంటి లభ్యతను బట్టి ఎంఆర్ఓ గారి దగ్గర తహసీల్దార్ గారి దగ్గర తీసుకున్న జాబితాను బట్టి మా దగ్గర ఉన్న వాటర్ లిస్టులోని వాళ్ళ తాలూకా పేర్లు లభ్యతను బట్టి వాళ్ళకి బై పోస్ట్ ఈరోజు డిస్పాచ్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఇదివరకు గతంలో సర్టిఫికేట్ ఆఫ్ పోస్టింగ్ జరిగేది. ఇప్పుడు సర్టిఫికేట్ ఆఫ్ పోస్టింగ్ తీసేశారు కాబట్టి నేరుగా రిజిస్టర్ పోస్టులో పంపడం జరుగుతుంది. వాళ్ళ తాలూకా ఓటును వినియోగించుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు ఏదైతే అవుతున్నారో వాళ్ళకి బ్యాలెట్ పేపర్ పంపించింది మా దగ్గర వచ్చిన తర్వాత దాన్ని పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎన్నికల సందర్భంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఎవరైనా సరే బ్యాలెట్ పత్రాన్ని కావాలనేసి దరఖాస్తు చేసుకునే వారికి కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం అంతా సజావుగానే జరుగుతుంది. ఇకపోతే ఈవీఎంలో సెట్ చేసే బ్యాలెట్ పేపర్ మాత్రం విజయవాడ గవర్నమెంట్ ప్రెస్లోని ప్రింట్ అయ్యి రావాల్సి ఉన్నది. అక్కడికి సంబంధిత స్టాఫ్ని పంపడం జరిగింది. ఈ కార్యక్రమం ఈ రకంగా జరుగుతుందనేసి తెలియజేస్తుంది. సమస్యాత్మకమైన కేంద్రాల్లోని హైపర్ సెన్సిటివ్లోని 11 కేంద్రాలు, సెన్సిటివ్లోని 6 కేంద్రాలు, మొత్తం 17 సమస్యాత్మక కేంద్రాలు ఉన్నాయి. దానిలోని జిల్లా ఎన్నికల అధికారి వారి సూచనల మేరకు వెబ్కాస్టర్స్ని పెట్టడానికి అనేసి సూచించారు. వారి సూచనల మేరకు స్థానిక ఆర్ఓ రిటర్నింగ్ ఆఫీసర్ 125వ శాసనసభ నియోజకవర్గం ఆంధ్రాల వలస వారిని కోరడం జరిగింది. వారు కూడా లిఖితపూర్వకంగా కోరడం జరిగింది. వారు కూడా వాటికి సంబంధించి 17 మందిని వెబ్కాస్టర్స్ని లిస్టు పంపిస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు ఫోన్ వస్తే తెలియజేయడం జరిగింది. దాని ప్రకారంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. శ్రీకాకుళం జిల్లా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను ప్రత్యేక నిఘులో రెవెన్యూ సిబ్బంది ఆధ్వర్యంలో వాటి పనితనం పర్యవేక్షించారు. రాబోయే ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. ఆమదాలసి పట్టణంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో అధికారులు ఈవీఎంలను తనిఖీ చేసి బాక్సుల్లో సర్ది రెడీ చేశారు. ఎంపీటీ నామినేషన్ల చివరి రోజు కావడంతో అధికంగా అభ్యర్థులు తమ మద్దతుదారులతో ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గంలో నామినేషన్లు వేశారు.
మీకు మే ఫస్ట్ వీక్ అయిపోయింది. లాస్ట్ వీక్ చెప్పాను అది చేస్తే కానీ కాకపోతే కాదని అన్న. ఈ నెల కాదు కానీ మే నెల ఫస్ట్ వీక్ అని మీకు గ్యారెంటీ. గోల్డ్ ఫెస్టివల్ 2014 ప్రతి 5,000 రూపాయల కొనుగోలుపై ఒక ఉచిత కూపన్ పొందండి. లక్కీ డ్రాలో మొదటి బహుమతిగా హుండై ఇయాన్ కార్, రెండవ బహుమతిగా హోండా డియో బైక్, మూడవ బహుమతిగా 750 గ్రాముల వెండి గెలుపొందే అద్భుతమైన అవకాశం. కామేశ్వరి గోల్డ్, పాలకొండ రోడ్, శ్రీకాకుళం. సింగార్ సేల్ మా వద్ద మహిళలకు కావలసిన అన్ని రాజస్థానీ గాజులు, ఫ్యాన్సీ రబ్బర్ బ్యాండ్స్, వివిధ మోడల్స్ లో వేల రకాల హ్యాండ్ బ్యాగ్స్ లభించును. ఇంకా మా వద్ద బెడ్ షీట్స్, పిల్లో కవర్స్, కుషన్ కవర్స్, సోఫా కవర్స్, దివాన్ సెట్, డైనింగ్ టేబుల్ క్లాత్లు, టీవీ కవర్స్, రాజస్థానీ సల్వార్ సూట్స్, అన్ని సైజుల నైటీలు, లేడీస్ టాప్స్, మగవారికి కావలసిన జీన్స్, జీన్ ప్యాంట్స్, కాటన్ జీన్స్, నైట్ ప్యాంట్స్, చిన్నపిల్లలకు డ్రెస్సులు, ఆట వస్తువులు, జైపూర్ మగవారి డ్రెస్సులు, డోర్ మ్యాట్స్, మీరింతవరకు చూడని నమ్మలేని వేల రకాల గిఫ్ట్ ఐటమ్స్ సరసమైన ధరలకు లభించును. 10 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. ఆదివారం కూడా షాప్ కలదు. వెంటనే విచ్చేయండి. రాజస్థాన్ నారీ సింగార్ సేల్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్, కళ్యాణ మండపం, కిన్నెర టాకీస్ ఎదురుగా, జిల్లా పరిషత్ రోడ్. వెబ్సైట్స్ కు ఎన్నికల కోడ్. సోషల్ నెట్వర్కింగ్లపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. యువ ఓటర్లను ఆకట్టుకునేందుకు ట్విట్టర్, ఫేస్బుక్ తదితర సోషల్ నెట్వర్కింగ్ సైట్లను పార్టీలన్నీ పెద్ద ఎత్తున ఉపయోగిస్తుండటంతో ఎలక్షన్ కమిషన్ ఈ దిశగా దృష్టి సారించింది. చెల్లింపు వార్తలను కట్టడి చేసేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా సామాజిక మాధ్యమంలో రాజకీయ ప్రకటనలను మార్గదర్శకాలకు జారీ చేసింది. ఆయా ప్రకటనలకు రాష్ట్ర, జిల్లా స్థాయిలో మీడియా సర్టిఫికేషన్ మరియు మానిటరింగ్ కమిటీ నుంచి అనుమతి తీసుకోవడంతో పాటు కొన్ని కీలకమైన నిబంధనలు విధించింది. ఆయా ప్రకటనలపై పార్టీలు, అభ్యర్థులు చేస్తున్న ఖర్చుల లెక్కలు తాము అడిగినప్పుడు సమర్పించాల్సి ఉంటుందని సైట్ల యాజమాన్యాలకు స్పష్టం చేసింది. ఈ సైట్లలో రాజకీయ ప్రకటనలు వ్యయ అభ్యర్థుల ఎన్నికల ఖాతాలోకే వస్తుందంటూ తేల్చి చెప్పింది. అంతేకాకుండా ఎన్నికల ప్రక్రియ కొనసాగే 48 గంటలను డ్రైడేగా ప్రకటించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. బందర్ నుంచి బరిలోకి నాగేంద్ర బాబు ఎన్నికల బరిలోకి దిగుతున్నారంటే అది ఖచ్చితంగా ఆయన తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ తరపున అని మీరు అనుకుంటున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ఆయన పోటీ చేసేది తెలుగుదేశం పార్టీ నుంచి. ఈ మేరకు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇందుకు నాగేంద్రబాబు మచిలీపట్నం బందర్ లోక్సభ నియోజకవర్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఆదివారం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని ఆయన నివాసంలో కలిసిన పవన్ కళ్యాణ్ తన చిన్నన్న నాగేంద్రబాబుకు బందర్ ఎంపీ సీటు కేటాయించాలని కోరినట్లు సమాచారం. అంతేకాకుండా ఇప్పుడున్న పోల్ సర్వేల ప్రకారం ఒకవేళ కేంద్రంలో బీజేపీ కనుక అధికారంలోకి వస్తే సదరు కేబినెట్ టీంలో నాగేంద్రబాబు కూడా మంత్రి పదవి వచ్చేలా కూడా చూడాలని పవన్ బాబును కోరినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ కూడా ఎన్నికల బరిలోకి దించాలని ఆ పార్టీ ప్రయత్నిస్తోంది. మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి పవన్ పోటీకి నిలబెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. జనసేన పార్టీ ఇటు టీడీపీ అటు బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు రంగం ఇప్పటికే సిద్ధమైపోయింది. జే న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. ప్రతి దృశ్యం ప్రజాపక్షం. మీ జే న్యూస్. తిరిగి రేపటి జే న్యూస్ వార్తల్లో మళ్ళీ కలుద్దాం.